హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈ మనకు సంబంధించి టీటీడీపై అసత్య కుమారు అసత్య ప్రేలాపనలను ఒకసారి మనం గమనించినట్లయితే బోలే బాబా డైరీ, అంతకుముందు హర్ష్ డైరీ అంటారు దాన్ని. దాని పేరుతో ఉన్నప్పుడు దానికి అనుమతులు ఇచ్చింది ఎవరో తెలుసా? ద గ్రేట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆ డైరీ ఫార్మ్స్‌కి తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గర దగ్గర 8600 కేజీల నెయ్యిని సరఫరా చేయడం కోసం పర్మిషన్ ఇచ్చారన్నమాట. సత్యకుమార్‌కి కొద్దిగా కూడా బుర్ర పని చేయదేమో అనిపిస్తది అప్పుడప్పుడు. కనీసం డేటాను చదువుకోవాలి కదా వచ్చేటప్పుడు. ఏంటి అనేది ఒకసారి చూడండి. ఎవరికి తెలియని బోలే బాబా డైరీని దొడ్డిదారిని తెచ్చారు. ఈ బోలే బాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది ప్రజలకి. బోలే బాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాలంట. ఇప్పుడు ఆలీబాబా దొంగల ముఠా మొత్తం దొరికిపోతున్నారు. సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీటు, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ ఛార్జ్ షీట్‌ని చూస్తే బోలే బాబాకి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆలీబాబాలంతా వణికిపోయి అక్కడక్కడ ఫ్లెక్సీలు అవి కడుతున్నారు. అయితే ఏదేమైనా ప్రజలకు వాస్తవం తెలియాలి కదా! ఈ బోలే బాబా డైరీకి పర్మిషన్ ఇచ్చిన ఆలీబాబా ఎవరనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్‌గా చెప్తా ఉంటారు. ఒకసారి చూడండి. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరు ఇనే ఉంది. ఎవరైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అన్నాను. ఈ బోలే బాబా అని గుర్రేదంతా. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమో. ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2008. టీటీడీ బోర్డ్ మినిట్స్ అనేసి ఇదొక ఉంటదనమాట. టైం మీద చూడండి. 26th June 2018. ఓకే. అప్పుడు ఎవరున్నారు అధికారంలో? మన గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. మరి అప్పుడేం జరిగింది? చూడండి. ఇక్కడ as per procedure in vogue, the technical team has inspected the plants. MS Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand and బోలే బాబాకి గతంలో పేరే ఎంఎస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ఫార్మ్ అనమాట. అయితే దాని పేరు మార్చి బోలే బాబాని హర్ష్ ఫ్రెష్ అని వీళ్ళు ఎంటర్ చేశారు. అసలు ఏంది ఈ హర్ష్ ఫ్రెష్ అంటే వినండి, భలే ఉంటది. MS Farmgate Agro Milch Private Limited, New Delhi on 27/5/2018 and 28/5/2018 respectively, and submitted the reports duly stating that both the dairies, MS Farmgate Agro Milch Private Limited, New Delhi, Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, were qualified technically. ఎవరి అనేది బోలే బాబా క్వాలిఫైడ్ టెక్నికల్లీ అంటే టీడీపీ హయాంలో హర్ష్ ఫ్రెష్ ఇప్పుడు బోలే బాబాని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ బోలే బాబాకి సంబంధించిన పేరు మార్చిన హర్ష్ ఫ్రెష్ నుంచి అద్భుతంగా క్వాలిఫైడ్ టెక్నికల్లీ అంటూ రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడు? 2018 June 26th. అప్పుడు వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? June 26 అయితే 27th 28th వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అక్కడున్న అన్ని పరిసరాలు గమనించి క్వాలిఫైడ్ అనేసి సర్టిఫికేట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు వచ్చి బోలే బాబా వచ్చింది. ఆలీబాబా ఎవరంటే ఇప్పుడు చెప్పాలి. మరి సత్యకుమార్ గారు ఎవరు ఆలీబాబా? ఆలీబాబా ఎవరండి? ప్రజలకు తెలియాలి కదా. ఆలీబాబా అంటే 2018లో అన్నిటికీ క్వాలిఫైడ్ అయింది. బోలే బాబా డైరీ అనేసి పర్మిషన్ ఇచ్చింది ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ టీం వెళ్ళి అన్నీ పరిశీలించి 2018 5/27 2018 5/28 వాళ్ళు వెళ్ళి అక్కడికి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ అద్భుతమైన నెయ్యికి సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే కదా మరి నెక్స్ట్ ప్రొక్యూర్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రొక్యూర్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కదా. మరి అది ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కదా. మరి ఇప్పుడు బోలే బాబా డైరీకి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆలీబాబా ఎవరు అనేది సార్ చెప్పాలి. ఓకే. తర్వాత ఏ పేరు మార్చి బోలే బాబా నేమ్ చేంజ్. Harsh Fresh Dairy Products Private Limited was the former name of Bole Baba or ఇదిగోండి, ఫార్మర్ నేమ్ ఆఫ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. Organic Dairy Milk Private Limited. The same was deemed technically qualified to supply milk by the TTD during May 2018. అర్థమైంది కదా. 2018లో ఏదైతే హర్ష్ ఫ్రెష్ అని ఉందో అదే పేరు మారినటువంటి బోలే బాబా అది టెక్నికల్గా క్వాలిఫైడ్ టు సప్లై మిల్క్ బై ద టీటీటీ డ్యూరింగ్ ద May 2018 అని ఉంది. ఇప్పుడు ఆలీబాబా ఎవరో చెప్పండి సార్.
భోలే బాబాకి పర్మిచ్చిన ఆలీబాబా ఎవరు? ఇప్పుడు కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి అంటుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పర్మిషన్ ఇచ్చినటువంటి భోలే బాబా ఫార్మ్ నుంచే కదా వస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు రెస్పాన్సిబిలిటీ అవుతారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాన్సిబిలిటీ అవుతారు? ఏది ఏమైనా సిట్ ఇచ్చిన ఆ నివేదికలో కేవలం అందుట్లో ఏమీ లేదని క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? అయితే ఎప్పుడైతే ఈ కల్తీ లేదు అని సిట్ ఇచ్చిన నివేదిక చూసిన తర్వాత చాలామంది హిందువులు, బ్రాహ్మణులు ఎలా ఫీల్ అవుతున్నారనేది ఒకసారి మీకు క్లియర్‌గా చూపిస్తా వినండి. శ్రీమన్నారాయణ. ఓ నమో వెంకటేశాయ. గత కొద్ది రోజుల క్రితం సిబిఐ ఎస్ఐటి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఈ 2 దర్యాప్తు సంస్థలు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో ఎటువంటి కల్తీ అంటే ఈ కొవ్వు, రకరకాల కొవ్వులు ఏదో పలకటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దాని గురించి చెప్పడం లేదు. కానీ ఎటువంటి పదార్థాలు కలవలేదని వారు ప్రాథమిక దర్యాప్తులో తేల్చడం జరిగింది. ఆ పదాలు పలకటానికే ఈసారి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది డైరెక్ట్‌గా మీరు తిన్నారని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జస్ట్ గాలి వార్తలుగా చెప్పేశారు. అది దానికి ఊతమిస్తూ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళి అయోధ్య మందిరంలో లడ్డులు 1,00,000 పంపించారు. అయి కూడా కల్తీ నెయ్యితోనే అంటూ నేషనల్ రేంజ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మత విద్వేషాలు సృష్టించాలని చూశారు. పాపం వీళ్ళు కేవలం పేరు పలకడానికి అంత ఇబ్బంది పడుతుంటే, ఇంత సింపుల్‌గా వీళ్ళ మనోభావాలని, హిందువుల యొక్క వాళ్ళ ప్రతిష్టని, వాళ్ళ యొక్క నిష్ట నియమాలని తుచ్చంగా భావించి, పిచ్చిగా కామెంట్ చేసి పడేశారనమాట. ఒక హైందవుడిగా, స్వామివారి యొక్క భక్తుడిగా నేను చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క తిరుమల తిరుపతి స్వామివారిని ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం హైందవుల యొక్క మనోభావాలపై ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కానీ, ఆ పరిస్థితులు కానీ తేకుండా ఉంటే ఆ రాజకీయ పార్టీలకు చాలా మంచిది అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దేశమే ధర్మము, ధర్మమే దేశముగా మనం భావించే ఈ హైందవులము మనకు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో హైందవులు వేరు వేరు రూపాలలో ఉన్న ఒకే పరమాత్ముడిని పూజించడం జరుగుతుంది. అందుకే ప్రతి భగవంతుడికి కూడా ఓం నమః అని ఆ 2 పదముల మధ్య ఆ భగవన్నామాన్ని పెట్టి భగవంతుడు ఒక్కటే అనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఆ యొక్క స్వామిని లేదా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈ యొక్క హైందవుల నుంచి ఒక హైందవుడిగా ఎటువంటి రాజకీయ నాయకులు లేదా ఎటువంటి రాజకీయ పార్టీలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా ఏ భగవంతుని యొక్క విషయాన్ని కూడా వారు రాజకీయాల్లోకి తేకుండా ఉంటే ఆయా రాజకీయ పార్టీల యొక్క మనుగడకు చాలా మంచిది. మన యొక్క హైందవ ధర్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిది. చూసారా? రాజకీయ పార్టీల మనుగడకు మంచిది. ప్రతి ఒక్క హైందవుల యొక్క మనోగతాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. మీరు దయచేసి ఈ మొత్తాన్ని, ఈ కచరాన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పైన రాజకీయాలు చేయటం కోసం వాడకండి అంటూ సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎంత వినయ విధేయతలతోటి ఆయన అర్థిస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల మనోభావాలతోన మీరు ఆడుకుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. హ్మ్. ప్రతి రాజకీయ పార్టీ వారిది అని మరొకసారి గట్టిగా చెప్తూ, తర్వాత ఆ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని
ప్రాథమిక విచారణలో చెప్పబడింది. ఆ సిబిఐ అండ్ ఎస్ఐటి టీమార్ ఇది ప్రజలు మనసులో పెట్టుకుని క్లియర్‌గా చెప్పారు కదా! ఎటువంటి కల్తీ జరగలేదని సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్ ప్రాథమిక విచారణలో స్పష్టంగా ఛార్జ్ షీట్‌లో పొందుపరచబడింది. నమ్ముతున్నారు, హ్యాపీగా ఉన్నారు, గర్వంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కాదు, ఏ హయాంలో కూడా కల్తీ జరగలేదనే వాస్తవాన్ని సిట్ ఇచ్చిన నివేదికతో పూర్తి సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి ఇటువంటి వాళ్ళ కోసం కావాలంటే ఒక అడుగు దిగి తెలియకుండా జరిగిందని చెప్పాల్సినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయ్యుండి చివరికి దానిపైన మరో కుట్ర చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అదేంటంటే ఇంకొకటేదో కమిటీ వేస్తున్నారంట. వాళ్ళు ఇస్తారంట వీళ్ళకి అనుకూలంగా. ఎందుకంటే సిట్టు, సిబిఐ, సుప్రీంకోర్ట్ ఇచ్చింది కాదు. వీళ్ళకి అనుకూలంగా రాలేదు కాబట్టి ఇంకోటి వేస్తున్నారట. ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు. వాడు కాకపోతే వీడు ఎవడైనా కూడా మనకు అనుకూలంగా చెప్పాలి. అంతే కదా! రైట్. కొంతవరకు మనశ్శాంతి దొరికిందని భావిస్తూ హ్మ్. రాజకీయ పార్టీలు మరొకసారి ఎటువంటి విషయాలలో రాజకీయ విషయాల్లో ఆ భగవన్ నామాన్ని భగవత్ ప్రసాదాన్ని తీసుకురాకుండా ఉండాలని వారిని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓ నమో వెంకటేశాయ. మనశ్శాంతి దొరికిందన్నారు ఆయన. అర్థమైందా? మనశ్శాంతి దొరికింది అన్నారు. అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటన చేశారో అప్పటి నుంచి సిట్ నివేదిక ఇచ్చే వరకు ప్రాథమిక నివేదిక అది ఛార్జ్ షీట్‌లో పొందుపరిచి ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదని చెప్పే వరకు ఎంత మదన పడి ఉంటారు. ఎంతమంది హిందువులు ఇలా ఆత్మ న్యూన్యత భావంతో తెలియకుండా తినేసాము మన భావంతో ప్రసాదం పైన బాధపడి ఉంటారు. ఇటువంటి వారినా మీరు బాధపెడుతున్న చంద్రబాబు నాయుడు గారు? సనాతని అని పేరు పెట్టుకోగానే కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు రంగు రంగుల బట్టలేసుకొని ఇష్టం వచ్చినట్టు ఊగి, ఊగి, ఎగిరి, ఎగిరి మాట్లాడావు కదా! మరి ఇప్పుడు ఎందుకు బయటకి రాట్లా? సరిపోవట్లేదా దమ్ము? దమ్ము సరిపోవట్లేదా? దీని గురించి మాట్లాడే దమ్ము లేదా పవన్ కళ్యాణ్? అని ప్రశ్నిస్తున్నారు ప్రజలంతా. అంతేకాదు ఈ పాపానికి నేను చూస్తూ, చూస్తూ ఉండగా ఇంకొక వీడియో నాకు అడ్డపడింది. అది మీ అందరికి చూయించాలని ఆశపడుతున్నా. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి గారికి ఇలా హారతిస్తూ ఉన్నారు. ఆ హారతిస్తుంటే హారతి జారి పడిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు హారతి తీసుకోవడానికి వెంకటేశ్వర స్వామి సుముఖంగా లేరా? ఆయన చేసిన పాపాన్ని ఇలా హారతిని కింద పడేసి వద్దు అని వ్యతిరేకించారా అనేది ఇప్పుడు $1000 క్వెషన్. ఒకసారి చూడండి మీరు. చూడండి. ఇచ్చారు కదా! గురువుగారు ఇటు హారతి ఇవ్వమని ఇచ్చారు కదా! చూడండి. పడిపోయింది. పడిపోయింది. వెంకటేశ్వర స్వామి దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే హిందువులంతా కూడా గమనించాలి. కనీసం గాలొచ్చి ఆరిపోతేనే మనం హారతికి ఏంది అపశకునం అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటిది మహాదేవుని ముందు బ్రాహ్మణ ఉత్తముల మధ్యలో హారతి ఇస్తుండగా హారతి కర్పూరం జారి పడిపోయింది. ఇది యాక్సిడెంటల్‌గా జరిగిందా? దేవుని ఉగ్ర రూపానికి ఆయన సహించలేక దాన్ని పడేశారనేది క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద చూడండి కింద పడిన హారతిని తీస్తున్నారు. ఈ బ్రాహ్మణులకైతే క్లియర్‌గా తెలుసు అక్కడ జరిగిన తప్పిదమని. కానీ ఏం చేస్తారు? ఈ వీడియోని మళ్ళీ ఇంకోసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మీరెవరో పోస్ట్‌లో జగన్ వైఎస్ఆర్‌సీపీ పూణే అంట. ఈసారి 2029లో నీ సీఎం పోస్ట్ గోవిందా గోవిందా అని పెట్టారు. ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నారు వినండి. 2014 నుంచే సిబిఐ ఎంక్వైరీని జరిపించిందంటూ ఈయన ఒక సవాల్ విసిరారు. ఒకసారి ఆ వీడియోని కూడా చూసేసేయండి. ఇదిగో 2018లో 27/8/2018లో ప్రొక్యూర్మెంట్ వింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున బయట పెడుతున్నాను. 87,750 కేజీల
టిన్నుల కేజీ టిన్నుల నెయ్యిని కొనుగోలు చేసింది టిటిడి. ఎందుకు కొనుగోలు చేసిందిరా అంటే చాలా స్పష్టంగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్. అంటే నెయ్యికి ఆ ఫ్లేవర్ ను అద్దటం కోసమని, ఆ మోల్డింగ్ కోసమని రోజుకు 975 కేజీలను కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేశారు మీరు? ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు? అంటే కృత్రిమంగా నెయ్యి యొక్క స్మెల్‌ని కల్పించడం కోసం ఏదో కొన్నారంట. ఎందుకు కొన్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఆ స్మెల్ రావాలి. లేకపోతే దీని బతుకు బయటపడిపోయిద్ది అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే, ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్ అని 3,75,00,000 రూపాయలకు మీరు కొన్నారు. ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా? మీ హయాంలో కల్తీ జరిగింది అనడానికి మీరెందుకు దానికి ఫ్లేవర్ రావాలని అనుకున్నారు? సమాధానం చెప్పాలా? దీనికి సంబంధించినటువంటి కమిటీలో, ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన ఇప్పుడు ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని మేము నియమించుకున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రబుద్ధులకి ఈ రెజల్యూషన్ ఒక సమాధానం. 2018లోనే విజయ భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ టెక్నికల్ కమిటీలో మెంబర్. 2018లో సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి అప్పటి సభ్యుడు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, మా హయాంలో ఉన్నారు. ఇప్పుడు నిందితులలో ఆ విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తే ఈనాడు నిందితుడుగా జైల్లో ఉన్నాడు. అంటే ఎవరైతే బోలేబాబా హర్ష్ ఫ్రెష్ డైరీకి వెళ్ళి టెక్నికల్గా ఓకే అని చెప్పించుకొచ్చారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎఫ్ఏసిఏఓ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎస్వి గోరక్షణశాలకు సంబంధించినటువంటి డైరెక్టరు అప్పుడు ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీని కొనాలా అని నిశ్చయించి, దీనికి సంబంధించి పలమనేరుకు సంబంధించిన పరాగ్ మిల్క్ ప్రోడక్ట్ ఫుడ్ లిమిటెడ్ అనే వాళ్ళ చేత 385 రూపాయలకు పలమనేరుకు చెందిన సంస్థ సరఫరా చేసింది. రోజుకు ఆ కాలం నాటికే 3 లక్షల లడ్లు తయారు చేసేటువంటి రోజులలో కేవలం 975 కేజీలు రోజుకు నెయ్యితో ఫ్లేవర్ అద్దటానికి, అంటే మేము తయారు చేసినటువంటి లడ్డూలు ఎంత నాణ్యమైనవో అని చూపించటానికి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్మార్గం ఇది. ఇది టిటిడి రెజల్యూషన్. ఇది ఎవరు కూడా డేటెడ్ రెజల్యూషన్ నంబర్ 374 డేటెడ్ 28th of August 2018 స్పష్టంగా ఉన్నది ఇందులో. అదే విషయం మేము అడుగుతున్నాం. అర్థమైంది కదా. ఫ్లేవర్ని కొన్నారు అంటే నెయ్యిని కాదు, వాళ్ళు కల్తీ చేసి దానిపైన ఫ్లేవర్ అద్దటం కోసం 300 కోట్లు పెట్టి నెయ్యి ఫ్లేవర్ని కొని నేట్లపైన అద్దారు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. ఓవరాల్గా ఒకటైతే వాస్తవం, తిరుమల తిరుపతి దేవస్థానము గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అప్రతిష్టకి పాలు కాల. నిజం చెప్పాలంటే అప్రతిష్ట పాలవ్వలేదు. అక్కడ
ఈ సంఘటనలేమి దురదృష్టకరమైన సంఘటనలేమి జరగలేదు. ఏ మనుషులు చనిపోలేదు. కొత్త సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టమ్ ప్రకారం అంతా సవ్యంగా జరిగింది. చివరికి 2018లో చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినటువంటి హర్ష్ ఫ్రెష్ ఏదైతే బోలే బాబా డైరీ ఉందో వాళ్ళకి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చి 26/5/2018లోనే పర్మిషన్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆలీబాబా అని సత్యకుమార్ గారు ఒప్పుకుంటారేమో చివరికి. ఎందుకంటే వాస్తవాలంతా స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి. ప్రజలంతా గమనించవలసింది సిట్ నివేదికలో ఎటువంటి కల్తీ లేదని వచ్చింది. గుండెల మీద చెయ్యేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కల్తీ చేయలేదని నమ్మండి. అది మేము చెప్పింది కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏసినటువంటి సిట్టే. కాబట్టి దేవుడి దగ్గర నాటకాలాడితే తోకలు కత్తిరిస్తారు. హారతలు ఇచ్చేటప్పుడు హారతలు పడిపోతాయి. చివరికి ఎంతవరకు దిగజారుతారో చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.